మించిన కొడుకుని చూసాము, తాతని మించిన మన్వడిని చూసాము. కానీ తాతని ముంచిన కొడుకుని మన్వడిని స్కిట్ లో చూడబోతున్నాము. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. అదేంటి సార్, మీరు డాక్టర్ అయి ఉండి పోలీస్ సాంగ్ ఎంట్రీ ఎంచుకున్నారంటే? చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అనుకున్నా. ఆల్రెడీ పోలీస్ ఎగ్జామ్ రాద్దాను ఇటుపక్కి వెళ్ళాను. ఆ పక్కనే డాక్టర్ ఎగ్జామ్ అవుతుంది. బై మిస్టేక్ ఇటుపక్కి వెళ్ళిపోయి అటుపక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసాను. పేషెంట్ పిలిచావా? వస్తున్నారు సార్. డాక్టర్ గారు, కాళ్ళు తీపులండి, నడవలేకపోతున్నాను. ఎప్పటి నుంచి? 2 సంవత్సరాల నుంచి. ఒక 2000 ఫీజు తీసుకోండి సార్. ఇప్పుడు తగ్గలేదు సార్. ఓకే. హలో, ఏంటి మన హాస్పిటల్ బాంబు పెట్టారా? బాంబా? బాంబు అనగానే అలా పరిగెత్తాడంటే? ట్రీట్మెంట్ ఇప్పుడు కాలు వచ్చాడు చూసా, బ్రహ్మాండం పరిగెడతాడు సార్. సూపర్ సార్. ఇంకేమైనా పేషెంట్ ప్రవహించి ఆలయాన హారతిలో ఆఖరిచితి మంటలలో. పేషెంట్ ఏమైంది? తాత తాత తాత, పేషెంట్ నేను కదండి, మా తాత అండి. మరి నువ్వేంటే వీల్ చైర్ లో వచ్చావు? యాక్చువల్లీ మా తాతకు బాగాలేదని చెప్పి ఆయాసం వస్తుందని చెప్పి నేను స్పృహ పడిపోయింది సార్. నువ్వు పడిపోయావా? తాత తాత, డాక్టర్ చూడండి డాక్టర్, మా తాత లేకపోతే నీ బతకలేదు డాక్టర్. మీకు కమలాసన్ గారు ఏమైనా రిలేటివ్స్ అవుతారా? కాదు సార్. పర్ఫార్మెన్స్ ఎలా తీస్తున్నారు సార్ మీరు? లేదు సార్, మీకు కంపల్సరీ మీ డాడీని కనుక్కోండి, మీకు కమలాసన్ గారు రిలేటివ్స్. లేదు సార్. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా కత్తాన మీరు పొడి కూడి పడుకో. మా తాతను బతికించింది డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? వాచ్ అయిపోయింది. తాత తాత ఒక నిమిషం, ఈడేవాడు ఆస్కార్ క్రాస్ చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. తాతను బ్రతికించండి డాక్టర్ ప్లీజ్. సార్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్, మీకు కమలాసన్ గారి దగ్గర చుట్టాలే ఉంటారు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పక్కరండి. మీ తాతగారికి మొత్తం లోపలంతా క్రాక్స్ వచ్చేసేయండి. క్రీమ్ గారి తగ్గిపోద్ది అయితే. క్రీమ్ పోయే క్రాక్స్ కాదు, మొత్తం బ్రెయిన్ అంతా. ఇప్పుడు మనం చూడు, వర్షం లేక ఎండలో పడి భూమి క్రాక్స్ అయిపోతుంది కదా, అలా క్రాక్స్ అయిపోయింది మొత్తం అంతా. అవునా, ఎందుకు వస్తాయి సార్ అవి? ఎండలో ఎక్కువ తిరుగుతూ వస్తుంటాయి. అప్పటికే చెప్పాను సార్, సమ్మర్ లో బయట తిరగద్దని. మా తాతకి తిరుగుతూనే ఉన్నాడు. తాత లేకు తాత. ఉండండి, కంగారు పెట్టద్దు, నేను చూస్తున్నా కదా. ఆగండి ఆగండి, నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి. తాతగారు లివర్ బాగా పాడైపోయింది. తాతగారు సిగరెట్లు మందు తాగారా? తాతకి అలవాట్లేదు లేవు, అందుకనే పాడైపోయింది. యాక్చువల్ గా సిగరెట్ కాల్చడం కన్నా పక్కనోడికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ వల్ల మనకు పాడైపోయింది లివర్. అంటే తాత ఏమైనా ఎంతమంది సిగరెట్లు ఎప్పుడు కాల్చడం కానీ? లేదు సార్, తాత యాక్చువల్లీ ఈ సినిమాలోని ముఖేష్ యాడ్ వస్తున్నాడు కదా, నా పేరు ముఖేష్. ఆ పొగ ఊతుంటాడు కదా, ఆ యాడ్ ఎక్కువ చూసేవాడు. బహుశా పొగ పీల్చినట్టున్నాడు ఏ స్క్రీన్ లో డైరెక్ట్ గా. మీకు చుట్టాలు అవుతారు అతను? మా కొడుకు సార్. కొడుకా? ఇద్దరికి ఎట్లా తాత అవుతాడు? ముత్తాతాడు. ముత్తాత సార్. పలకస్తారు. నాకు మూ పలకదు సార్. నేను కొన్ని మెడిసిన్స్ రాస్తాను, నేను తీసుకొస్తాను సార్. మెడిసిన్స్ ఏం రాయలేదంటారు ఏంటో? దాంట్లో ఏ రాశాను? కొంచెం ఎదో ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. రాయండి డాక్టర్, బతకాలి డాక్టర్. మా తాత సార్. ఏంటి సార్ ఇది? టాలెంట్ -25 అని. దేనికి సార్ ఇది? ఇది మీరు వాడితే మీలో ఉన్న టాలెంట్ 25% తగ్గుతుందండి. అదేంటి సార్? మీకు మరి ఎక్కువ టాలెంట్ ఎక్కువైపోయింది, మాకు పేరు రావట్లేదండి. ఏమేమి సార్? -50 చేశానండి సార్. మరి నాకేం లేదా సార్? నువ్వు ఆల్రెడీ -100 లో ఉన్నా, పడుకో. ఒక నిమిషం, తాతకి ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ ఓకే. అదేంటి సార్ చెవులో పెడుతున్నారు? ఆ ముక్కు జలుబు చేసింది, అందుకే పెట్టేస్తా చెవులోని. చెవులో పెట్టినా కష్టం సార్. చెవులో పెట్టినా కష్టం. మా తాతకి చెవుడు వినపడదు పెట్టినా. వినపడ్డాం కాదయ్యా, పీల్చడానికి ఎక్కడ పెడదాం? నో
నోట్లో పెట్టాడు. నోట్లో పెడితే మళ్ళీ డైలాగ్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమన్నాయి సార్ మా తాతకి? సార్ ఆక్సిజన్ పైప్ ఉన్నారు, పైప్ ఒకటే పెట్టి ఆక్సిజన్ ఎక్కడ సార్? పని చేయండి, మీరు ఊపుతూనండి. మరి ఎక్కువ అడిగి -50 పెట్టాలి, టాబ్లెట్ వేసి పోయారు. తగ్గిపోతే ఇలా మెడిసిన్ తీసుకురండి మీరు. మెడిసిన్ తీసుకొస్తాను సార్. తాతగారు జాగ్రత్త, ఒక్కోసారి అందకపోతే ఏ పైప్ ఏది మీరు ఊదుకొని ఇటు పీల్చుకోండి. డాక్టర్ ఖాళీ ఉన్నారు కదా, మీకు ఒక ఆక్సిజన్ పెడతానండి. సార్ వెళ్ళి నాన్న చూసు ఇస్తా. ఏం పేరు? పావని. జ్యూస్ తాగుతారా? లేదండి. పర్లేదు తాగండి, మా తాతే ఉంది, రేపు మా పోతా. నీ గురించి టైంకి ఏం టాబ్లెట్లు వేయాలి ఏంటని అడుగుతున్నా. నాకు బాబు బాబు తాత తాత ఎలా ఉందిరా రంజూస్? తాత తాగాడు, తాతని అడగాలి. మూతి తుడుచుకోరా దరిద్రుడా. తాత పేషెంట్ రా, తాతను ఎలా చూసుకోవాలరా? తాత అంటే తాత అన్నారా పెద్దలు? అంత అన్నారా? మేధావులేరా, పెద్ద పెద్ద వాళ్ళేరా, రతన్ రతన్ టాటా అని పెట్టుకున్నారా? అది టాటా కదా నాన్న. అరే నార్త్ లో టాటా అంటారా, సౌత్ లో టాటా అంటారా? మూలాలు తెలియాలంటే తాత కావాలరా, మన చరిత్ర తెలియాలంటే తాత కావాలి. ఎక్స్క్యూజ్ మీ, కమలాసన్ గారు వచ్చి ఎక్కడ చూసారండి? వాయిస్ వినిపిస్తుంది. ఆర్ఆర్ సార్ మీకు ఏదో ఉంటుంది సార్, కమలాసన్ గారికి మీకు దగ్గర రిలేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ లేదు చేసుకోండి. సార్. ఉంటా సార్, ఇంట్లో వాచ్మెన్ గా చేసి ఉంటారు ఇంతకుముందు మీరు. తాతగారు రిపోర్ట్స్ అని వచ్చాయి. తాతగారు ఇంకా మన హ్యాపీగా బతికేస్తారు. థ్యాంక్ యూ సార్. చిన్న సర్జరీ ఉంది అంటే సార్ చేసాను సార్. తాతగారికి బ్రెయిన్ మార్చాలి, బతికేస్తా సార్. కళ్ళు మార్చాలి, బతికేస్తా సార్. హార్ట్ ఒకటి బతికేస్తా సార్. బతికేస్తారు, లివరు, కిడ్నీ కిడ్నీ, పేగులు, ఇంకేమున్నాయి? అండ్ నెక్స్ట్ చెవులో హెయిర్ ఊడిపోతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఈ స్కిన్ తీసి కొత్త స్కిన్ వేయాలి. స్కిన్ మౌస్ కూడా మొత్తం వచ్చేసి మనం కైమ కొట్టేసి మళ్ళీ యాస్టిస్ గా అతికించాలి. సో ఈ సర్జరీలు చేస్తే తాత బతికేస్తాడు. మన దగ్గర 10 కోట్లు ఖర్చు అవుతుందండి. డబ్బు కాదు సార్ ముఖ్యం, మా తాత ముఖ్యం సార్. తాత ప్రాణం ముఖ్యం సార్. బ్రహ్మాండంగా బతికేస్తాడు. వెళ్ళి 100 కోట్లు ATM లో డ్రా చేసి తీసుకురా. లిమిట్ 40,000గా. పర్లేదు సార్, వస్తాయి సార్. సరే మీరు డబ్బులు రెడీ చేసుకోండి, నువ్వు ఈ లోపల థియేటర్ రెడీ చేయి, 2 సినిమాలు చూద్దాం మనం. తాత కావాలి, తాత ముఖ్యం అని చెప్పేసి ఇప్పుడు అన్ని కోట్లు ఎక్కడికి తేవాలి? ఈ నేషత్ అయిపోలా, బాగా అయిపోగానే ఏం కావాలంటది, ఎక్కడ కావాలంటే తీసుకెళ్తాను తాత. నాకు జబర్దస్త్ సెట్ మీద ఒక పెద్ద డైలాగ్ చెప్పాలని ఉందిరా. నీకు డైలాగ్ నేర్పిస్తాను. నేర్పి. ఆ డైలాగ్ ఎగ్జాక్ట్ చెప్తావా? బ్రెయిన్ లో కొంచెం బ్యాక్ రా తాత, కొంచెం ఎక్స్ప్రెషన్ కనిపించావు తాత. చెప్తాను తాత. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, కట్టుకోవాలంటే లంచం, కరెంట్ తిగుడు లంచం, ఆపరేషన్ లేకుండా ప్రశ్నించాలంటే లంచం, రేషన్ కార్డు లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, హాస్పిటల్ తినే పెట్టి లంచం, తినే పెట్టికి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి లంచం లంచం లంచం. తాత పోయాడు. తాత పోయాడు. టాటా టాటా. అది కోట్లు ఖర్చు పెడతారు. 100 రూపాయలు నాన్న బయటికి వెళ్తానని చెప్పానంటే 100 రూపాయలు అవ్వడు కానీ మా తాతకు 10 కోట్లు ఖర్చు పెడతారు. మా నాన్న నేను వేసేస్తే గానీ అప్పుడు ఆస్తి అంతా నాకే. ఏంటి కదలట్లా? ఇంటర్వల్ స్నాక్స్ కూడా తిందాం మనం. ఓకే డాక్టర్. ఏమండి తాత తాతగారి పిల్ల కిందకి పైకి పెట్టుకున్నారు. తాతకి నిద్రలో అలా అలవాటు. ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ ఎందుకు డాక్టర్? ఫస్ట్ చెక్ చేయండి డాక్టర్, ఎలా ఉందో. చెక్ చేయడానికి కదా బ్రహ్మాండంగా తాతగారు. పర్లేదు సార్, ఫస్ట్ చూడండి సార్. హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఒకసారి చెక్ చేయండి సార్. తాతగారు ఒక చెయ్యి కూడా ఊపాడు. మనం ఆపరేషన్ చేద్దాం, రెడీగా ఉండండి. ఓకేనా? పద మనం క్లైమాక్స్ చూసేద్దాం. సరే తాతని బాగా చూసుకో. మీరు ఎక్కడికన్నా వెళ్తే పోవట్లేదు ఏంటి బాబు? ఏమైందిరా? తాతకి పండుగ వస్తున్నాడు. కోస్తున్నట్లేదు అది. మీరు కోయండి. నర్స్. డాక్టర్. తాత తాత తిను తాత. తాత ఆపరేషన్ ముందు ఏం తినబెట్టకూడదు. తాతగారు బయట కూర్చేయండి మొత్తం. తాతగారు మనం ఆపరేషన్ చేయించుకుందా? సూపర్. తాతగారు కండిషన్ చాలా బాగుంది. ఓకేనా? ఏముంది సార్ మంచిగా? నువ్వు థియేటర్ రెడీ చేయి. తక్కువ సార్, ఆపరేషన్ లేదు, తొక్కలేదు. మా తాతను చంపేసాం మేమే. తాతను చంపేసావా? సీసీ కెమెరా ఎక్కడ ఉంది? ఫస్ట్ రికార్డ్ అయ్యో. యువర్ అండర్ అరెస్ట్. హలో, మీరు డాక్టర్, పోలీస్ కాదు. ఎంట్రన్స్ లో వెళ్ళలేదా? ఏంటిది? ఫ్యూచర్ లో పోలీస్ అవుతాను. ఇప్పుడే సర్టిఫికేట్ వచ్చింది, మన పోలీస్ అయ్యాం. సర్టిఫికేట్? బై మిస్టేక్ అయ్యా. తాత అంట తాత. సార్ మా తాతని చంపలేదు, నేను చంపుతాను సార్. అసలు యాక్ట్ చేస్తున్నా సార్. ఒక్కసారి మీరు ఇండస్ట్రీలో ట్రై చేస్తే మీరు జూనియర్ టెస్ట్ అవుతారు కప్పకుండా.
చాలా హిలేరియస్ గా ఉంది. మెయిన్ గా దీంట్లో రామ్ ప్రసాద్ హైలైట్ అయ్యాడు. డైలాగ్స్ కొట్టినోడు కొట్టినట్టు అన్నాడు. సూపర్ రామ్ ప్రసాద్, వెరీ గుడ్. రోజా గారు ఆటో పంచులతో మళ్ళీ 2.0 బాగుంది, సరదాగా అనిపించింది. గుడ్ గుడ్.